కాశ్మీర్లో ఒక మసీదుకి డబ్బులు ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బులతో కట్టినటువంటి మసీదు నిర్మాణంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఇనాగరేషన్ శిలాఫలకం మీదన అశోకుడి స్తూపం ఉందని చెప్పేసి దాన్ని ధ్వంసం చేయటం. అదేంటంటే మాకు ఇంకా అసలు ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదన్నటువంటి వ్యాఖ్యలు చేయటం. దానికి ఏకంగా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే సమర్థించడం. దీంతో పాటుగా ముస్లిం మేధావులు తెర ముందుకు వచ్చేసి మాకు ఇంకెవరూ కూడా ఆమోదయోగ్యం కాదని స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వేళ హిందువులు ప్రశ్నిస్తున్నటువంటిది కావచ్చు, లేదా నిజమైన భారతీయులు ప్రశ్నిస్తున్నటువంటిది అశోకుడి యాంబ్లం అనేటటువంటి 2275 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇస్లాం వచ్చి 1400 సంవత్సరాల చరిత్ర కలిగింది. అంటే అంతకంటే పురాతన నుంచి కూడా ఈ దేశం ఉంది కదా. ఈ దేశంలోకి ఇస్లాం ఆ తర్వాత మొఘల్ రాజులు లేకపోతే వీళ్ళందరి వలన వచ్చిందే కదా. ఈ దేశంలో హిందుత్వం అదేదే కదా. కాశ్మీర్ కూడా ఒకప్పుడు హిందూ రాజే కదా పరిపాలించింది. మరి ఏ విధంగా ఇవాళ రోజున ఉన్నటువంటిది సెక్యులర్ రాజ్యాంగం అని చెప్తున్నాం కదా. మరి ఆ రాజ్యాంగంలో ప్రతిదానికి కూడా దేని విలువ దానికే ఉంది కదా. సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం కదా. సార్వభౌమాధికారం సింబల్ ఇది కదా. దీన్ని అంగీకరించలేదంటే నువ్వు ఆఫ్ఘనిస్తాన్ సింబల్ పెట్టుకుంటావా, పాకిస్తాన్ సింబల్ పెట్టుకుంటావా, సిరియా సింబల్ పెట్టుకుంటావా, పాలస్తీనా సింబల్ పెట్టుకుంటావా, యెమెన్ సింబల్ పెట్టుకుంటావా? అంటే నువ్వు మతరాజ్యంలోకి తీసుకువెళ్తావా? ఇది కదా ప్రశ్న.